మనం దేవుడి వైపు ఒక్క అడుగు వేస్తే దేవుడు మన వైపు 10 అడుగులు వేసి మనకి తోడుంటాడని ఈ సుగ్రీవ సంభాషణ మనకు నేర్పిస్తుంది. బాలీ నిగ్రహణం ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. న్యాయం గురించి మనకి తెలియచేస్తుంది. సుగ్రీవుడి సోదరుడైన వాలి అజేయమైన బలవంతుడు. కానీ ఏం ప్రయోజనం? అధర్మ మార్గంలో నడిచి తన తమ్ముడి భార్యను, రాజ్యాన్ని అపహరించాడు. ఇచ్చిన మాట ప్రకారం రాముడు ఒక చెట్టు చాటు నుండి బాణాన్ని వదిలి వాలిని సంహరిస్తాడు. ఇక్కడ ఎంతో మందికి ఎన్నో విధాల ప్రశ్నలున్నాయి. చాలా సందర్భాల్లో గొప్ప గొప్ప గురువులు దానికి వివరణ ఇచ్చినా కూడా నేను మరొక్కసారి దాని గురించి వివరించాలనుకుంటున్నాను. ఎందుకంటే మన మీద మనం పురాణాలు నేర్చుకున్న విధానం యొక్క ప్రభావం మరియు సినిమాల ప్రభావం ఎక్కువ కదా. అందుకని ప్రతివాడు రాముడిని ప్రశ్నించి రాముడి చెట్టుచాటు నుండి వాళ్ళని చంపలేదా అని అడుగుతారు కదా. దానికి సమాధానం ఏమిటంటే రాముడు విష్ణు స్వరూపమైనా సరే మానవ జన్మ స్వీకరించారు. మరి వాలి వానరం అంటే జంతువు లేదా మృగం. అది కూడా అధర్మబద్ధంగా నడుస్తున్నటువంటి మృగము. నువ్వు వేటకు వెళ్ళినప్పుడు మృగాన్ని ఏ విధంగా అయితే సంహరించవచ్చునో నియంత్రించవచ్చునో ఆ విధంగా నియంత్రించారు. చెట్టు చాటను ఉండకపోతే వాలికున్న వరమేమిటి? తన ఎదురుగా ఉన్న వాళ్ళ బలంలో సగం బలం తను తీసుకోవడం. నేను గొప్పవాణ్ణి కదా అని చెప్పి రాముడు వాలికి ఎదురుగా వెళ్ళి ఉంటే రాముడి దగ్గర అంతులేనంత బలం ఉంది. బికాజ్ ఆయన సోర్స్ ఆఫ్ ఎనర్జీ కదా. శ్రీ మహావిష్ణువు అంటే ఎవరు? ఎనర్జీకి సోర్స్ ఆయన. మరి అలాంటి ఎనర్జీ సోర్స్ వెళ్ళి వాలి ముందు నించుని ఉండుంటే వాలి ఎంత బలవంతుడై ఉండుండేవాడు? దానివల్ల లోకం ఎన్ని కష్టాలు పడుండేది? 1. 2 అధర్మ మార్గంలో నడుస్తున్న వాలిని సంహరించడానికి చెట్టు చాటును ఉండడానికి ముఖ్యమైన కారణం వాలి ఒక జంతువు. జంతువుని వేటాడే సమయంలో నువ్వు చెట్టు చాటునో లేకపోతే ఒక బండ చాటునో ఉండి లేదా రథం మీద వెళుతూనో బాణం వేయడం పూర్తిగా ధర్మమే. చనిపోయే ముందు వాలి రాముడిని ప్రశ్నించిన చివరకు తన తప్పును తెలుసుకుని రాముడి పాదాల చెంత శాంతిని పొందాడు తెలుసా. ఇది అహంకారాన్ని అణిచివేసే ధర్మాన్ని ప్రతిష్ఠించడం అనే ఘట్టాన్ని నిరూపిస్తుంది మాట. స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్ళి పోరాడిన ఒక స్నేహితుడి గురించి మనం తెలుసుకున్నాం ఇక్కడ. సముద్ర తరణం. లంకకు చేరుకోవడానికి అడ్డంకిగా ఉన్న సముద్రం ముందు వానర సైన్యం ఆగిపోయింది.